నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. రేపు బక్రీద్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మళ్ళీ గోవధ ఇష్యూ ముందుకొచ్చింది. అయితే ఆశ్చర్యంగా ఈసారి గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లింల నుంచి డిమాండ్ వస్తున్నది. వాళ్ళు ఆ డిమాండ్ ఎందుకు చేస్తున్నారు, దానికి కారణం ఏంటి అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగానే గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని నిజాయితీగా ముస్లింలు చేస్తున్నారా, లేదు భయంతో ఆ డిమాండ్ వస్తున్నదా వాళ్ళ నుంచి? భయంతో రావచ్చు కానీ నిజాయితీగానే చేస్తున్నారు చాలామంది. వాళ్ళు గోమాంసం తింటారని, బక్రీద్ సందర్భంగా బీఫ్ తింటారని వాళ్ళ మీద దాడులు చాలా కాలంగా జరుగుతున్నాయి. బక్రీద్ అనే కాదు, వాళ్ళ పండుగలప్పుడు మామూలు సమయాల్లో కూడా ఒక్క ముస్లింల మీదనే కాదు, బీఫ్ తినే హిందువుల మీద కూడా చాలాసార్లు దాడులు జరిగినాయి. ప్రధానంగా ముస్లింల మీద జరుగుతున్నాయి. కొన్ని హత్యలు కూడా జరిగినాయి. మూకుమ్మడిగా దాడి చేసి హత్యలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. బీఫ్ మాంసం ఉందనే అనుమానంతో హత్యలు కూడా జరిగాయి. అది తర్వాత కాదని కూడా తేలాయి, బీఫ్ మాంసం కాదని. ఈసారి బీఫ్ మాంసం తినొద్దని హిందువులు అనడం లేదు, ముస్లింలే అంటున్నారు. తామెవరము బీఫ్ మాంసము తినము, ఇక తినబోము అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మొదట ఇది బెంగాల్లో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఇవాళ ముస్లింలలో ఇది వ్యాపించింది. ముస్లింలు బక్రీద్ సందర్భంగా, మిగతా పండుగల సందర్భంగా అయినా మేకలు గొర్రెలు ఎక్కువగా తింటారు. డబ్బులు లేని పేదరికంలో ఉన్న ముస్లింలు తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి బీఫ్ తింటారు. కానీ ఈసారి బీఫ్ తినొద్దని వాళ్ళు నిర్ణయించుకున్నారు. దేశవ్యాప్తంగా ముస్లింలు ఈసారి బీఫ్ తినట్లేదు. అది కూడా ఇబ్బందికరంగానే మారింది హిందూ మతోన్మాదులకి. ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్, అట్లా వందలాది సంస్థలు ఉంటాయి కదా, వాటికి వెనకతల వాళ్ళందరికీ చాలా కోపంగా ఉన్నది. ముస్లింలు ఆవును తినాలి, మేము వాళ్ళని కొట్టాలి, లేకపోతే చంపాలి. వాళ్ళు తినకపోతే గొడవ పెట్టుకునే అవకాశం చేజారిపోతుందనే కసి ఉన్నది ఇప్పుడు వీళ్ళకి. ఎట్లయినా వాళ్ళు తినాలి. అసలు ఆశ్చర్యంగా బెంగాల్లో బీఫ్ ఆవులను అమ్మడానికి హిందూ వ్యాపారులు మార్కెట్లోకి వస్తే అవి అమ్ముడుపోలేదు. ముస్లింలు ఎవరు కొనడానికి సిద్ధం కాలేదు. హిందూ వ్యాపారులు రోడ్లెక్కారు. ప్రభుత్వము ఆవు మాంసం మీద నిషేధం విధించొద్దని, ఆవులను వధించడం మీద నిషేధం విధించొద్దని హిందువులు రోడ్లెక్కారు. హిందువులు గొడవ చేశారు బెంగాల్లో. ఎప్పుడో కాదు, ఈ మధ్య కాలంలో 10-15 రోజుల దాంట్లో ఇప్పటికీ నడుస్తుంది ఆ గొడవ. ముస్లింలు మేము బీఫ్ తినమని చెప్తున్నారు, తాము బీఫ్ తినమని. హిందువులు తమ ఆవులు అమ్ముడు పోకుండా ఉండడం వల్ల పోతున్న నష్టం, విపరీతంగా నష్టపోతున్నారు వాళ్ళు. అసలు బక్రీద్ కోసమే చిన్న చిన్న దూడలను కొని పెంచి పెద్ద చేసి బక్రీద్కి అమ్ముతారు. చాలామంది వ్యాపారులు అప్పులు చేసి మరి వాటిని కొంటారు, ఆవులను, ఎద్దులను, రకరకాల వాటిని. ఆ విధంగా అమ్మి వాళ్ళు అప్పులు తీర్చుకుంటారు, వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటారు. ఇప్పుడు వాళ్ళు చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి, కుటుంబాలు పోషించడం కూడా గగనమైపోయే పరిస్థితి. వ్యాపారులు అందరూ దెబ్బతిన్నారు. చిన్న వ్యాపారులు బతకడం కోసమే ఆ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, వాళ్ళు దెబ్బతిన్నారు. కాబట్టి రోడ్లు ఎక్కారు, నిరసన ప్రదర్శనలు అయినాయి, పోలీసులు లాఠీ చార్జీలు అయినాయి. అయినా ముస్లింలు పోలీసులు చేస్తున్న లేదు మూకలు, హిందుత్వ ముసుగులో, హిందూ మతం ముసుగులో ఈ మతోన్మాద గ్రూపులు, దేశాన్ని విభజించాలనుకుంటున్న ఈ గుంపు మూకలు చేస్తున్న దాడుల వల్ల దాడులు జరగొద్దంటే తాము తినొద్దు అని నిర్ణయించుకున్నారు. దాంతో ప్రభుత్వమే ఆశ్చర్యంగా, ప్రభుత్వంలో ఒక మంత్రి, పశ్చిమ బెంగాల్ మున్సిపల్ అఫైర్స్ మినిస్టర్ అగ్నిమిత్ర పాల్, ఆమె మాట్లాడుతూ, वो हमारी गौ माता हम लोग भगवान मानते हैं और वो गौ माता का एक पर्टिकुलर एज ऑफ 14 और उसके बाद अगर उसको मारना है तो उनका सर्टिफिकेट लगेगा. గోవు మాకు మాత 14 ఏళ్ళు దాటితే 14 ఏళ్ళు దాటాయనే సర్టిఫికేట్ తీసుకొని, అది ఫిట్గా లేదని, పనిచేయలేదని, ఆవు పాలు ఇవ్వలేదని సర్టిఫికేట్ తీసుకొచ్చి చంపి తినొచ్చు అని మినిస్టరే చెప్పింది. 14 ఏళ్లకు ముందైతే ఆవు గోమాత, ఆవు తల్లి. 14 ఏళ్ల తర్వాత ఆవు తల్లి కాకుండా పోతుంది. 14 ఏళ్ల తల్లిని తినొచ్చు. ఆమె చెప్తుంది గోమాత, ఆవు మాకు మాత. కానీ 14 ఏళ్ళు దాటిన తర్వాత కోసుకొని తినొచ్చు. తల్లిని 14 ఏళ్ళు దాటితే ఎందుకు కోసుకొని తింటారు? ఎలా కోసుకొని తింటారు? గోమాత మీద వీళ్ళ ప్రేమ ఎట్లాంటిదో చూస్తుంది. వాళ్ళ చట్టం కూడా, నిజానికి బెంగాల్ చట్టం అదే. 14 ఏళ్ల వయసు తర్వాత ఒక్క ఆవునే కాదు, ఆవును, ఎద్దును, గేదెను అంటే బర్రెను, దున్నపోతును, వీటిని 14 ఏళ్ల వయసు దాటిన తర్వాత వధించవచ్చు. దానికి ముందు వధించడానికి వీల్లేదు. దానికి సంబంధించి 14 ఏళ్ళు దాటిందని సర్టిఫికేట్ తీసుకురావాలి. అది చట్టం. మంత్రులు కూడా ఇప్పుడు తినొచ్చు అని చెప్తున్నారు. సరే, బెంగాల్తో ఆగిందా ఇది? దేశవ్యాప్తంగా ముస్లింలు
తినడం మానేయడంతో ఏదో రకంగా గిల్లి కజ్జాలు పెట్టుకొని వాళ్ళ మీద దాడులు చేయడం అనే అలవాటు పడిపోయిన వీళ్ళకి ఇప్పుడు ముంబైలో, థానే జిల్లా ముంబైలోనే మీరా రోడ్డు దగ్గర పూనం క్లస్టర్ సొసైటీ అని ఒక సొసైటీ ఉంది. ఆ సొసైటీలో కొంతమంది ముస్లింలు ఒక 40 గొర్రెలను తీసుకొచ్చి పెట్టుకున్నారు రేపు బక్రీద్ సందర్భంగా బలి ఇవ్వడానికి. వాళ్ళు ఏదో దాని కుర్బానీ ఏదో అంటారు కదా, బలి ఇవ్వడానికి ఒక షెడ్ వేశారు, అందులో పెట్టారు. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు. ఒక సొసైటీలో ఆ విధంగా పెట్టడం తప్పు అని. సొసైటీ చట్ట ప్రకారం తప్పు అయితే కావచ్చు, పూర్తిగా అక్కడి సొసైటీ ఏ చట్టాలు ఉన్నాయో ఆ సొసైటీ వాళ్ళు ఏమంటున్నారో అదొక సమస్య. సరే, అంతవరకు బాగానే ఉంది. మున్సిపల్ అధికారులు వచ్చారు, షెడ్డును కూల్చేశారు, అక్కడి వరకు సమస్య అయిపోలేదు. బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడి ఆ సొసైటీ ఎదురుగా ధర్నా మొదలుపెట్టారు. ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ముస్లింలకు వాళ్ళకి మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులు వచ్చారు, దాదాపు 200 మంది పోలీసులు వచ్చి లాఠీచార్జ్ చేశారు. సందెట్లో సడేమయ్యేలాగా ఈలోపు ఇంకొంతమంది కార్యకర్తలు ఈ మూకనే ఒక పందిని కూడా తీసుకొని వచ్చారు. పందిని తీసుకొచ్చి ముస్లింల మీదకి వదిలేరు. పంది అంటే ముస్లింలకు చాలా అసహ్యం అని తెలుసు, అందరికీ తెలుసు. మనకి కారణాలు ఏవైనా కావచ్చు, అది కరెక్టా కాదా అది వేరే విషయం, చర్చ కాదు. వాళ్ళు సెంటిమెంట్గా భావిస్తారు పందిని చూడడం. అట్లా పందిని వాళ్ళ మీదకి వదిలేరు. పోలీసులు ఆ పందిని లాక్కొని పరిగెత్తడం, విజువల్స్ మీరు చూస్తే తెలుస్తుంది. పందిని లాక్కొని పోలీసు పరిగెడుతున్నాడు, ఆయన వెనక ఈ మూక, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ మూక పరిగెడుతుంది, లాక్కొని మళ్ళీ ముస్లింలకి దీన్ని వదలాలని. దేనికోసం, ఎందుకు రెచ్చగొడుతున్నారు ఇక్కడ? కావాలని ఘర్షణ పెట్టుకొని వాళ్ళ మీద దాడి చేయాలి, దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలి, ముస్లింలకు వ్యతిరేకంగా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టాలి. ఇది కాన్సెప్ట్. అందులో భాగంగానే ముంబైలో ఆ పని చేశారు. గోహత్య వద్దు అని దేశవ్యాప్తంగా బీజేపీ దేశవ్యాప్తంగా అందామా వద్దా అది కూడా ఒక సమస్య. ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రచారం చేయదు బీజేపీ. కొన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తుంది, కొన్ని రాష్ట్రాల్లో చేయదు. కొన్ని రాష్ట్రాల్లో గోవులు తినొచ్చు, కొన్ని రాష్ట్రాల్లో గోవులు తల్లి కాదు, గోమాత కాదు, ఇంకొన్ని రాష్ట్రాల్లో గోమాత. ఎందుకు అంత 2 నాలుకల ధోరణి ఎందుకు అర్థం కాదు. దాంట్లో ఎన్నికల రాజకీయాలు ముడిపడి ఉంది. నిజానికి గోహత్య చెయ్యొద్దు అని ఇప్పుడు బీజేపీ చెప్పడం కాదు, మన రాజ్యాంగమే చెప్తున్నది. రాజ్యాంగమే ఆవులను చంపొద్దని చెప్పింది. అయితే వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఆవులనే కాదు, ఆవులను, ఎద్దులను, గేదెలను, దున్నపోతులను వీటిని చంపొద్దని చెప్పింది. వీటిని కాపాడుకోవాలని చెప్పింది. రాజ్యాంగంలో 48వ ఆర్టికల్ ప్రకారము ఎద్దులు, దున్నపోతులు వ్యవసాయం చేయడానికి ప్రధాన శక్తి. ఆ రోజుల్లో, రాజ్యాంగం రాసే రోజుల్లో, వ్యవసాయం అంటే టెక్నాలజీ లేని రోజులు, ఎద్దులు, దున్నపోతులే ప్రధానంగా వ్యవసాయానికి పనికొచ్చేవి. కాబట్టి వ్యవసాయాన్ని కాపాడుకోవాలంటే వాటిని కాపాడుకోవాలి. అలాగే పాల పరిశ్రమ, పాడి పరిశ్రమ, ఆవులు, గేదెలు, బర్రెలు ఉంటేనే పాడి పరిశ్రమ డెవలప్ అవుతుంది, పాలు పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతాయి. కాబట్టి వాటిని చంపొద్దు అని రాజ్యాంగంలో 48వ ఆర్టికల్ రాసింది. వాళ్ళు చెప్పింది ఆవు మాత కాబట్టి, ఎద్దు తండ్రి కాబట్టి, పిత కాబట్టి చెప్పలే. ఈ దేశానికి అవసరం కాబట్టి వీటిని కాపాడుకోవాలని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రాలు దీని ఆధారంగా అనేక రాష్ట్రాలు చట్టాలు చేశాయి. కొన్ని రాష్ట్రాలు కొన్ని పరిమితులతో చట్టాలు చేశాయి, కొన్ని రాష్ట్రాలు పూర్తిగా బ్యాన్ చేశాయి. ఆవును చంపడానికి వధను పూర్తిగా బ్యాన్ చేశాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 14 ఏళ్ల దాటిన తర్వాత ఆవును చంపొచ్చు అని తన చట్టం 1950 చట్టం ప్రకారం పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ చట్టం చేసింది. ఆ చట్టం ఇప్పటికి కొనసాగిస్తుంది. దాని మార్పులు చేయలేదు బీజేపీ కూడా. ఇప్పుడు వచ్చిన బీజేపీ కూడా చేయాలని అనుకుంటా. అంతకుముందు ప్రభుత్వాలు ఏవి కూడా చేయలేదు. ఆవు 14 ఏళ్ల దాటిన తర్వాత చంపొచ్చు, ఆవునైనా, ఎద్దునైనా, గేదె, దేన్నైనా సరే 14 ఏళ్ళు దాటిన తర్వాత. ఇంకొన్ని రాష్ట్రాలు వేరే విధంగా ఉంది, ఆవును అసలు చంపొద్దు. మిగతా వాటినైతే ఇప్పుడు తెలంగాణలో, ఏపీలో ఆవును చంపకూడదు, గేదెలను, ఎద్దులను వాటినైతే 14 ఏళ్ళు దాటిన తర్వాత చంపొచ్చు. మిగతా వాటిలో కూడా పూర్తిగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, మహారాష్ట్ర ఇట్లా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అందులో పూర్తిగా బ్యాన్ చేశారు. అయితే ఆవును వధ మీద ఇలాంటి నిషేధం లేని రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. అక్కడ నిషేధం, చట్ట ప్రకారం నిషేధం లేదు. బీజేపీ కూడా అక్కడ ప్రచారం చేయదు. కేరళ, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం ఈ రాష్ట్రాల్లో ఆవు వధ మీద ఎటువంటి చట్టం లేదు, ఆవును తినొద్దు అనే చట్టం లేదు. ఇక్కడ బీజేపీ కూడా ప్రచారం చేస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, కేరళ, మిజోరాం వదిలేస్తే మిగతా అన్ని రాష్ట్రాలు కూడా బీజేపీ పరిపాలిస్తుంది, లేదా బీజేపీ అలయన్స్లో ఉన్న పార్టీలు పరిపాలిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర బీజేపీ సొంతగా పరిపాలిస్తుంది.
మేఘాలయ, నాగాలాండ్, సిక్కింలో బీజేపీ అలయన్స్ కలిసి బీజేపీ ఇతర పార్టీలతో కలిసి పరిపాలిస్తున్నది. వీటిలో చట్టాలు చేయడానికి చాలా కాలంగా వాళ్ళు అధికారంలో ఉన్నారు. కానీ గోమాత తమ తల్లి అయిన ఆవును చంపొద్దనే చట్టం చేయలేదు ఇంతవరకు. చట్టం చేయకపోవడమే కాదు, ఎన్నికల ప్రచారంలో కూడా ఆవు మాంసం సప్లై చేయడానికి కూడా పరిమితులు లేకుండా సప్లై చేయడానికి కూడా వీళ్ళు హామీలు ఇస్తుంటారు. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ మనం చాలా చూస్తాం, రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటాడు ముస్లింల మీద. ఆయన మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఒక మాట అన్నాడు, బీఫ్ తినండి కానీ బయట తినకండి, ఇంట్లో తినండి. అంటే అర్థం ఏంటి? ఆవును చంపి తినొచ్చు, ఇంట్లో తినాలి. తల్లిని, మీరు చెప్పే తల్లిని చంపి తినొచ్చు కానీ ఇంట్లో తినాలి, బయట తినొద్దు. అది హిమంత బిశ్వ శర్మ చెప్పాడు. నిన్నగాక మొన్న బెంగాల్ మినిస్టర్ కూడా చెప్తున్నది, బీజేపీ మినిస్టర్, 14 ఏళ్ళు దాటితే తినేయచ్చు. హేమంత బిశ్వ శర్మ అయితే ఏజ్ కూడా లేదు, దేనేం తినొచ్చు కానీ ఇంట్లో తినాలి. ఒక వాళ్ళేనా మేఘాలయ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గతంలో మాట్లాడి, ఎర్నెస్ట్ మారి, మేఘాలయలో బీఫ్ తినడానికి ఎలాంటి ఆంక్షలు లేవు, ఎవరైనా తినొచ్చు అని మాట్లాడాడు. కేరళలో మాజీ కేంద్ర మంత్రి ఉన్నాడు, కేజీ అల్ఫాన్స్. కేరళ బీఫ్ ఈటింగ్ స్టేట్, కేరళ బీఫ్ తినే రాష్ట్రం. అంటే ప్రతి ఒక్కళ్ళు కేరళలో బీఫ్ తింటారు, దాన్ని వ్యతిరేకించలే, ఆయన సపోర్ట్ చేశాడు. అలాగే గోవాలోని బీజేపీ నాయకులు బీఫ్ గురించి ఎన్నికల్లో కూడా ఎన్ని ప్రచారాలు చేశారు. బీఫ్ వ్యతిరేకం కాదు మేము, బీఫ్ ఎవరైనా తినొచ్చు, నిషేధం ఇక్కడ ఉండనే ఉండదు, అనేక సార్లు ప్రచారం. ఈశాన్య రాష్ట్రాల్లో ఇక్కడే నాగాల్యాండ్లో, ఇంతకుముందు చెప్పిన మేఘాలయ, మిజోరాంలో, అన్ని చోట్ల ఈ ఈశాన్య రాష్ట్రాల్లో, కేరళలో, గోవాలో బీజేపీ నాయకుల ప్రచారం గోమాతను తినొచ్చు. బెంగాల్లో అయితే 14 ఏళ్ళు దాటిన గోమాతను తినొచ్చు. వీళ్ళకు నిజంగానే గోమాత మీద ప్రేమ ఉందా? రాజకీయం కోసం చేస్తున్నారు. ఆవుని ముస్లింలు తింటారు కాబట్టి, దళితులు తింటారు కాబట్టి, వాళ్లకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళ మీద దాడులు చేయడం కోసం గోవును ఉపయోగించుకుంటున్నారు తప్ప వీళ్ళకి ఏమాత్రం గోవు ఏ కోశాన ప్రేమ లేదు. మొన్న రాజస్థాన్లో ఒకసారి విజువల్ చూస్తే కొన్ని వందలాది ఆవులు చచ్చిపోయి పడి ఉన్నాయి, 100 ఆవులు. అక్కడ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? కనీసం కూడా ప్రేమ లేదు ఆవుల మీద వీళ్లకు. నిజానికి ఈ దేశం నుంచి 12 కంపెనీలు బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి విదేశాలకు. 12 కంపెనీలు. కేంద్ర బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తున్నది మరి? ఆ కంపెనీల పేర్లు వింటే అన్ని ముస్లిం కంపెనీలాగా అనిపిస్తాయి మీకు. అల్ కబీర్ లిమిటెడ్ హైదరాబాద్లోనే ఉంది. అల్ కబీర్ లిమిటెడ్, అరేబియన్ ఎక్స్పోర్ట్, ఎంకేఆర్ ఎక్స్పోర్ట్, అల్ నూర్ ఎక్స్పోర్ట్, ఏఓవి ఎక్స్పోర్ట్, స్టాండర్డ్ ఫ్రోజన్ లిమిటెడ్, పానే ప్రొడక్ట్స్, హర్ష్ని అగ్రో, హింద్ అగ్రో లిమిటెడ్, కౌసర్ ఎక్స్పోర్ట్స్, మిర్హా ఎక్స్పోర్ట్, ఇరానీ బీఫ్ లిమిటెడ్. ఇవన్నీ చూస్తే ముస్లిం పారిశ్రామికవేత్తలు ఈ కంపెనీలన్నీ పెట్టి ఆవులను చంపి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఎంత దుర్మార్గం అనిపిస్తుంటుంది ఒకసారి. కానీ వీడి యజమానులు ఎవరు అనేది ఒకసారి తెలుసుకో. అల్ కబీర్ లిమిటెడ్, మన హైదరాబాద్లోని అల్ కబీర్ లిమిటెడ్ యజమాని పేరు సతీష్ సబర్వాల్, హిందూ. అరేబియన్ ఎక్స్పోర్ట్ యజమాని పేరు సునీల్ కపూర్, హిందూ. ఎంకేఆర్ ఎక్స్పోర్ట్ యజమాని పేరు మదన్ అబ్బోట్, హిందూ. అల్ నూర్ ఎక్స్పోర్ట్ యజమాని పేరు సునీల్ సూద్, హిందూ. ఏఓవి ఎక్స్పోర్ట్ యజమాని ఓపి అరోరా, హిందూ. స్టాండర్డ్ ఫ్రోజన్ లిమిటెడ్ యజమాని కమల్ వర్మ, హిందూ. పానే ప్రొడక్ట్స్ యజమాని ఎస్ శాస్తి కుమార్, హిందూ. హర్ష్ని అగ్రో యజమాని కె రాజేంద్ర, హిందూ. ఇరానీ బీఫ్ లిమిటెడ్ యజమాని పేరు నితిన్ శర్మ, హిందూ. ఇంకో 3 ఉన్నాయి, అవి ముస్లింలు. హింద్ అగ్రో లిమిటెడ్ సిరాజుద్దీన్ ఖురేషి, కౌసర్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ మొహమ్మద్ రఫీ, మిర్హా ఎక్స్పోర్ట్ ఆషియా అహ్మద్ ఖురేష్. ఈ 3 మాత్రం ముస్లిం యజమానులు. 12లో 3, మిగతా 9 మంది హిందువులే. వీళ్ళని కాపాడుతున్నది ఎవరు? మరి గోహత్య, ఇంత బహిరంగంగా గోహత్య చేస్తూ ఉంటే ఎందుకు నిషేధం విధించలేదు? ఈ కంపెనీల లైసెన్సులు రద్దు చేసి ఎందుకు? అల్ కబీర్ గురించి, హైదరాబాద్ అల్ కబీర్ వ్యతిరేకంగా నేను మీడియాలోకి వచ్చిన కొత్త నుంచి చూస్తున్నా. దాదాపు 28-29 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం కూడా అల్ కబీర్కి వ్యతిరేకంగా ఇక్కడ బీజేపీ మొదటి నుంచి బీజేపీ వాళ్ళు ఫైట్ చేస్తుంటాం. అప్పుడు ఆలే నరేంద్ర చేసేవాడు. ఆలే నరేంద్ర అల్ కబీర్కి వ్యతిరేకంగా ఫైట్ చేసి ఫేమస్ అయ్యాడు కూడా. తర్వాత ఆయన టీఆర్ఎస్లోకి వెళ్ళాడు, తర్వాత బయటకు వచ్చాడు, వేరే పార్టీ పెట్టాడు, అయిపోయింది. బీజేపీ వాళ్ళు మొదటి నుంచి అల్ కబీర్, ఇప్పుడు మానేశారు అల్ కబీర్. ఎందుకంటే అల్ కబీర్ ఓనర్ ఎవరో వీళ్ళకి అర్థమైన తర్వాత, బీజేపీకి వాళ్ళు దగ్గరైన తర్వాత
హిందూ ఓనరు బీజేపీకి దగ్గర అయిపోయారు, మానేశారు. అనేక ఏళ్లుగా ఈ కంపెనీలన్నీ నడుస్తున్నాయి. గోవులను చంపుతున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు విదేశాలకు. పోనీ అన్ని రాష్ట్రాల్లో 14 ఏళ్ళు, బెంగాల్లో ఉన్నట్టు 14 ఏళ్ళు దాటినవన్నీ చంపొచ్చు అని బెంగాల్లో చట్టం ఉన్నట్టు అన్ని రాష్ట్రాల్లో ఉందా? తెలంగాణలో ఉందా? హైదరాబాద్లో ఉంది కదా తెలంగాణలో కూడా అలా లేదు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఆవును అసలు చంపొద్దు అని, వధించొద్దు అనే చట్టాలు ఉన్నాయి. అయినా ఆవులు ఎందుకు ఈ కంపెనీల్లో ఆవులు వధిస్తున్నారు, మాంసం విదేశాలకు ఎలా పంపిస్తున్నారు? చట్ట ప్రకారమే జరుగుతుందా? వీళ్ళకి అన్ని పర్మిషన్స్ ఇచ్చి దానిని కాపాడుతున్నది ఎవరు? మూకలు దాడులు చేస్తున్నారు కదా, గోహత్య, గోమాత అని కథలు చెప్తున్నారు కదా. ఈ కంపెనీల గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడదు? విశ్వ హిందూ పరిషత్ మాట్లాడదు, బజరంగ దళ్ మాట్లాడదు, ఆర్ఎస్ఎస్ మాట్లాడదు, బీజేపీ అసలు మాట్లాడదు. ఎందుకు? వీళ్ళ నుంచి 100 కోట్ల రూపాయల ఫండ్స్ వస్తాయి మీకు. వీళ్ళ నుంచి ఫండ్స్ తీసుకొని గోహత్య జరిగిందనే అబద్ధాలతో ముస్లింల మీద దాడి చేస్తారు. ఇప్పుడు వాళ్ళు మేము బీఫ్ తినబోము అని ప్రకటించారు కాబట్టి మీకు ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. మీరు రాజకీయాలు ఆడడానికి ఒక అవకాశం పోయింది. ఒక అవకాశం వాళ్ళు గోవు తినకపోవడంతో మీకు అవకాశం లేకుండా అయిపోయింది. దాంతో మీకు పిచ్చెక్కిపోతుంది. ఏం చేయాలని అర్థం కావట్లేదు. మీరు రాజకీయాల కోసం తప్ప ఆవును కాపాడే లక్ష్యం లేదు మీకు. ఆవు మీద ప్రేమ లేదు. గోమాతగా ప్రచారం చేసి నిజంగానే గోవును ప్రేమించే హిందువులు చాలామంది ఉంటారు. హిందువులే కాదు, జంతువులను ప్రేమించే దేశంలో జంతువులను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆవునే కాదు, ఎద్దును ప్రేమిస్తారు, కుక్కను ప్రేమిస్తారు, పిల్లిని ప్రేమిస్తారు. అందులో ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, సిక్కులు ఉంటారు, హిందువులు ఉంటారు. అలా గోవును ప్రేమించే వాళ్ళు కొద్దిగా ఎక్కువ మంది ఉండొచ్చు హిందువుల్లో. వాళ్ళు దాని దేవత కూడా పూజించవచ్చు. మరి ఆ దేవతను ఉపయోగించుకొని, రాజకీయాలకు ఉపయోగించుకొని ప్రజల మధ్య విభేదాలు రెచ్చగొట్టి హింసాయుతంగా దాడులు చేసి చంపేసి హత్యలు చేస్తున్నది ఎవరు? ఎవరికి? రాజకీయాల కోసం. ఎవరికి ఉపయోగపడుతుంది గోవు? రాజకీయాల కోసం తప్ప బీజేపీ అధికారంలో నిలబడడం కోసం, రావడం కోసం అన్ని మత రాజకీయాలను ఉపయోగించుకున్నట్టే గోవును కూడా ఉపయోగించుకున్నారు. ఆర్ఎస్ఎస్ ఇప్పటికీ దీన్ని ముందు పెట్టి ప్రచారం చేస్తుంటుంది, గోవును ముందు పెట్టి. ఇవాళ కూడా అదే పని చేస్తున్నారు. ఆ గోవు ఇవాళ ముస్లిం తినకపోవడంతో వాళ్ళ గొంతులో విలక్కాయ ఇరుక్కుపోయింది. ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఇంకొక అంశం కోసం వెతుకుతారు ఇప్పుడు వాళ్ళు. గోవు అనే ఒకటి పోయింది పక్కకి. దాడులు చేయడానికి, హింస రెచ్చగొట్టడానికి, విభజన తేవడానికి, ప్రజల్లో అశాంతిని రెచ్చగొట్టడానికి ఒక అంశం చేజారిపోయింది. ఇంకొక కొత్త అంశం కోసం వెతకాలి. వాళ్ళకి చాలా ఉంటాయి. ప్రతిరోజు 100ల కొద్ది అంశాలు వాళ్ళ చేతుల్లో రెడీగా ఉంటాయి. అట్లాంటిది ఇంకొక అంశంతో మన ముందుకు వస్తారు, మనల్ని రెచ్చగొడతారు, మనం నమ్ముతాం, అమాయకంగా నిజమే అనుకుంటాం. వాట్సాప్లో వచ్చే మెసేజ్ చూసి ఇది కరెక్టే అనే వాట్సాప్ మెసేజ్లు నిజమే అనుకునే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు మన దేశంలో. పచ్చి అబద్ధాలు వాళ్ళు ప్రచారం చేస్తుంటారు. వాళ్ళ గ్రూపుల్లో బయట కూడా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తుంటారు. సభల్లో అబద్ధాలే మాట్లాడతారు, వాట్సాప్ గ్రూపుల్లో అబద్ధాలు ప్రచారం చేస్తారు. రెచ్చగొట్టి వాళ్ళు రాజకీయాలు ఆడుతున్నారు. రాజకీయంగా వాళ్ళు అధికారంలో ఉంటున్నారు. లేని రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి రాబోతున్నారు, వస్తారు రేపో మాపో. ఈ దేశం మీద మరింత పట్టు సంపాదించి అదానీ అంబానీలకు దోచి పెట్టడం తప్ప వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. बीफ एक्सपोर्ट में हिंदुस्तान नंबर 1 है. किन चीजों के लिए गर्व किया जा रहा है? भाइयों बहनों, आपका कलेजा रो रहा है कि नहीं मुझे मालूम नहीं, मेरा कलेजा चिक चिक करके पुकार रहा है. థ్యాంక్ యూ వెరీ మచ్.